హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈ రోజు మనం వినబోయే కథ పేరు శరీరం విలువ. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. ఉదయగిరి రాజు ఉదయసేనుడు గొప్ప ధర్మాత్ముడు. అతను తన రాజ్యంలో అన్ని వృత్తుల వారికి సుఖంగా జీవితం సాగేటట్టు అనేక ఏర్పాట్లు చేశాడు. అందరికీ పనులు కల్పించాడు. ఎవరు గాని కటిక దరిద్రం అనుభవించవలసిన అవసరం లేకుండా చేశాడు. రాజు ఇలా చేయటంతో దేశంలో యాచన అన్నది చాలా భాగం తగ్గిపోయింది. ఏ పని చేసుకోలేని ముసలివాళ్లు, వికలాంగులు బిచ్చమెత్తి ఏదో విధంగా కాలక్షేపం చేసుకునేవాళ్లు. ఆ దేశపు బిచ్చగాళ్లలో ఒక యువకుడు ఉండేవాడు. వాడి బుద్ధి ఎరిగినప్పటి నుంచి బిచ్చగాడి వృత్తిలోనే బ్రతుకుతూ వస్తున్నాడు. దేశంలో బిచ్చగాళ్లకు ప్రోత్సాహం క్రమంగా తగ్గిపోతూ ఉన్నందువల్ల వాడికి తన వృత్తి అంతకంతకు కష్టతరం కాసాగింది. చివరికి ఒకనాడు ఉదయం మొదలు మధ్యాహ్నం దాకా వాడికెవరూ భిక్షం పెట్టలేదు. ఆకలి దహించుకుపోతూ రాజవీధిలో ఒక చెట్టు కింద కూర్చుని వాడు దారిని పోయే వాళ్ళందరినీ యాచించసాగాడు. ఎవ్వరూ వాడికేసి చూడలేదు. భగవంతుణ్ణి ధ్యానిస్తేనైనా ప్రజలకు దయ కలుగుతుందేమోనని వాడు కొంగెత్తి, ఓ పరాత్పర, పేదవాడికింత ముష్టి పడేయించు, ఆపద్రక్షక, కడుపు కాలేవాడికొక బడం, దయామయ, దౌర్భాగ్యుడికింత ధర్మం అని కేకలు పెట్టసాగాడు. అప్పటికి ఎవ్వరూ వినిపించుకోలేదు. అరిచి అరిచి అసలే ఆకలిగా ఉన్నవాడికి శోష కూడా రాసాగింది. వారికి దేవుడిపై కోపం వచ్చింది. ఓరి భగవంతుడా, ఎక్కడ చొచ్చావురా? పుట్టించినవాడు పెట్టించడా అంటారే, పుట్టించిన వాడివి పెట్టించవేమ్రా, నీ అమ్మ కడుపు కాల అంటూ వాడు నోటికి వచ్చినట్టు తిట్టసాగాడు. ఆ సమయంలో రాజుగారు గుర్రం మీద రాజవీధ వెంట వెళుతూ బిచ్చగాడి మాటలు విని గుర్రాన్ని ఆపి దిగి వాడి వద్దకు పోయి, ఎవదిరా అలా తిట్టిపోస్తున్నావు అని అడిగాడు. ఇంకెవర్ని, పాపాల భైరుడు ఆ భగవంతుణ్ణే అన్నాడు బిచ్చగాడు. భగవంతుణ్ణి పూజించాలి గాని ఎవరైనా తిడతారా? భగవంతుడు నీకేం ద్రోహం చేశాడు అన్నాడు రాజు. ఇంకేం చెయ్యాలి? ప్రొద్దున్న లేచినప్పటి నుంచి కూడు లేదు. ఎంతసేపు ముష్టెత్తినా చిన్న కాసైనా రాకపోయే అన్నాడు బిచ్చగాడు. ఒరే, నీకు డబ్బు కావాలంటే నేనిస్తాను. నేను ఈ దేశానికి రాజును. నీ చెయ్యి ఒకటి ఇచ్చెయ్యి, 1000 రూపాయలు ఇస్తాను. లేదా కాలి ఒకటి ఇయ్యి, 2000 ఇస్తాను. నీ కళ్ళిచ్చావంటే అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు రాజు. నీ డబ్బు నాకొద్దు, నేనేమీ ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అంటే నువ్వు చాలా భాగ్యవంతుడివన్నమాట. నీకు 1000 రూపాయల కంటే విలువైన చెయ్యి, 2000 కంటే విలువైన కాలు, అర్ధరాజ్యం కన్నా ఎక్కువైన కళ్ళు ఉన్నాయన్నమాట. అవి ఇచ్చినందుకు దేవుణ్ణి పూజించక తిడతావేమిరా పశువా? హో, దేవుడిచ్చిన విలువైన కాళ్ళు చేతులు ఉపయోగించి పొట్ట పోసుకో, బెచ్చమెత్తకు అని వాణ్ణి మందలించి రాజు వెళ్లిపోయాడు. అది మొదలు వాడు రాజవీధులు వెంట బెచ్చమెత్తటం మాని శరీర శ్రమ చేసుకుని బ్రతకటం నేర్చుకున్నాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, ఊరికే యాచన చేయటం కన్నా శ్రమ చేసి బ్రతకటం మిన్నా. ఫ్రెండ్స్, మనకెప్పుడు ఏమీ లేదు అని బాధపడటం కంటే, మనకు దేవుడిచ్చిన కాళ్ళు చేతుల కంటే గొప్ప ధనం ఏదీ లేదని తెలుసుకొని మనమందరం కూడా కష్టపడి బ్రతుకుదాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఎంకరేజ్మెంట్ చేయండి. థ్యాంక్ యూ.